తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ట్వీట్ పోల్ వార్ నడిచింది. కాంగ్రెస్ పెట్టిన పోల్లో అనూహ్య స్పందన వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ పోల్లో బీఆర్ఎస్ కు ఎందుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి? రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ ఏంటి చూద్దాం. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రోజు విమర్శిస్తున్న బీఆర్ఎస్ కు మరో అస్త్రం దొరికింది. ఒక్క పోల్ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేల్చింది. తెలంగాణ ప్రజల ఫామ్ హౌస్ పాలనను కోరుకుంటున్నారా లేక ప్రజల వద్దకు పాలనను కోరుకుంటున్నారా అంటూ పోల్ పెట్టింది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఈ పోల్లో అనూహ్య రిజల్ట్ వచ్చింది. 67% మంది ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఓటు వేశారు. 33% మంది ప్రజల వద్దకు పాలన కావాలని ఓటు వేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ట్వీట్ పై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ ఒక్క పోల్తో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థమైందన్నారు. కాంగ్రెస్ పెట్టిన పోల్లో 67% మంది బీఆర్ఎస్ పాలనను సమర్థించారని తెలిపారు కౌశిక్ రెడ్డి. ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000. మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇలా స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడానికే తాము ఈ పోల్ పెట్టామన్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్. ఏ నాయకుడికి ఈ పోల్ కు లింక్ పెట్టలేదన్నారు సతీష్. ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలా అని మాత్రమే అడిగామన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా, దుబాయ్ నుంచి నడుస్తుందన్నారు. బాట్ యూజర్స్ తో ఫామ్ హౌస్ పాలనకు ఓటు వేయించారని చెప్పారు. ఈ పోల్ మేము కావాలని నిన్న సాయంత్రం 3 o'clock రైజ్ చేశాం. ఎందుకంటే మేము ఈ లాస్ట్ 1 year లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఫాలో చేస్తుంటే వీళ్ళు యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి చాలా ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ కొత్త టీంలు పెట్టుకొని వీళ్ళు బాట్ యూజర్స్ అంటే అర్థం కాని వాళ్ళకి రోబోటిక్గా, ప్రోగ్రామాటిక్గా ఒక ట్వీట్ని కానీ ఒక పోల్ని కానీ మ్యానిపులేట్ చేసే యూజర్స్ని బాట్ యూజర్స్ అంటారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని, అమలు కాని హామీలతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి. ప్రజాక్షేత్రంలో హామీల అమలుపై నిలదీస్తామన్నారు.